వ్యూవర్స్, ఇవాళ మేము సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో బుట్ట భోజనం ఎలా టేస్ట్ ఉండబోతుందో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ మేము కట్ చేసి ఇలా ఓపెన్ చేయగానే 2 ఎల్లో కలర్ ప్యాకెట్స్ కనిపించాయి అన్నమాట. అవేంటో కాదు, పులిహోర ప్యాకెట్స్. అండ్ దెన్ పక్కకే కొన్ని కర్రీస్ ఇచ్చాడు. అది ఫస్ట్ సాంబార్, అండ్ దెన్ పులిహోర ప్యాకెట్ అయితే నేను తీసాను. నా ఫ్రెండ్ అయితే వంకాయ కర్రీ పక్కకు తీసింది, అలానే పాపడ్ కూడా బయటికి తీసింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అనమాట. కర్డ్ కూడా తను కవర్ల నుంచి తీసి చూపిస్తుంది. సో సాంబార్, కర్డ్. సో తర్వాత ఏదో స్వీట్ ఇచ్చాడు, 3 స్వీట్ ఐటమ్స్, అదేంటో నాకు తెలియలేదు. అండ్ క్యాబేజ్ కూడా ఇచ్చాడు. అండ్ దెన్ తర్వాత కంది పొడి అండ్ నెయ్యి అండ్ కరివేపాకు పొడి ఇచ్చాడు. ఆల్రెడీ మాకు క్యాబేజ్ ఫ్రై సపరేట్గా ఇచ్చాడు, తర్వాత ఇలా బుట్టలో పెట్టి ఇచ్చాడు. అదేంటి ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడో కూడా మాకు అర్థం కాలేదు. మా ఫ్రెండ్ వ్యూస్ కోసం మళ్ళీ చూపిస్తుంది, వివోస్ కోసం సారీ. అండ్ దెన్ ఇదైతే తను తీసి పక్కన పెట్టేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మొత్తం అన్నీ మేము పక్కకు పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో మేము అరౌండ్ 10:30 ఆ టైంలో ఆర్డర్ పెట్టాము నైట్. సో ఓకే, రైస్ ఏమంతా ఫ్రెష్గా అనిపించలేదు నాకు. సో ఇలా ఈ విధంగా సాంబార్ సప్పగా ఉంది, పులిహోరలో అయితే పసుపు ఎక్కువైంది, కరివేపాకు పొడిలో ఉప్పు ఎక్కువైంది, కంది పొడి ఓకే ఫైన్, వంకాయ కర్రీ, బెండకాయ కర్రీ ఓకే నైస్ బాగుంది, పప్పు సప్పగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సుబ్బయ్య గారి హోటల్ నుంచి ఫుడ్ ట్రై చేస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ రివ్యూ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. Thank you for watching all. Please do subscribe and like my videos. Bye everybody.